హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. ఈరోజు మనం చెరుకుపల్లి భాస్కర్ రెడ్డి గారితో ఉన్నాము. ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన సజెషన్స్ సార్ని అడిగి తెలుసుకుందాము. ఇప్పటి వరకు చూస్తుంటే ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియటం లేదు వాళ్ళకి. సో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? ఒకటి ఇప్పుడు హార్ట్ అటాక్స్ వస్తున్నాయంటే ఇవి తరతరాలుగా వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు వైద్య విధానం పెరిగినందువల్ల, తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్ పెరిగినందువల్ల, నాలెడ్జ్ బాగా పెరిగినందువల్ల, దాంతోపాటు ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే మెసేజ్ ఒక దగ్గర నుంచి ఒకరికి ఫాస్ట్గా వెళ్తున్నందువల్ల ఏంటంటే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరగగానే ఇట్లా జరిగిపోయింది అనేసి భయాందోళన ఎక్కువ అవుతున్నాయి. అంతేకాదు పాపులేషన్ కూడా చాలా పెరిగింది కాబట్టి ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ హార్ట్ డిసీజ్ అని కొత్తగా ఈరోజు వచ్చినవి అయితే కావు, ఇవి తరతరాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు న్యూట్రిషన్ బాగా పెరిగింది, దానివల్ల డయాబెటీస్ శాతం పెరిగింది, లైఫ్ లాంగ్విటీ బాగా పెరిగింది. కాబట్టి ఏంటంటే ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాం, బతుకుతున్నారు. వీటంటి వల్ల మనకు ఓవరాల్గా ఇన్సిడెన్స్ అయితే పెరిగింది. కానీ దాని గురించి మనం అంత ఆందోళన చెందవలసిన విషయం అయితే కాదు. అంటే జిమ్ ఎక్కువ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు. లేదు, జిమ్ చేసినందువల్ల హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం లేనే లేదు. కంటే కూడా చపాతీలు అవి బెటర్ అంటున్నారు. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే తక్కువ అంటే క్యాలరీస్ వస్తాయి? అంటే రైస్ కంటే చపాతీలు మంచం, లేకపోతే ఇది మన సంగటి రాగులు మంచిది అనేది వాస్తవం కానే కాదు. ఒక 5 to 10% మాత్రం బెటరు. 5 to 10% దీనికంటే దాంట్లో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. తర్వాత గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. అంటే మనం ఏదైనా ఒక ఆహార పదార్థం తీసుకున్నప్పుడు షుగరు శరీరంలో పెరిగే పీరియడ్ని బట్టి, లేకపోతే పెరిగే దామాషాన్ని బట్టి, సింపుల్గా అర్థమైంది దానికోసం ప్రజలకి గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంది. అది దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, దేంట్లో రైస్లో. కాబట్టి వాటికంటే ఇది చాలా చెడ్డది, లేదా దీనికంటే చాలా మేలు అనేది కానే కాదు. ఒక 5 to 10% మాత్రం వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం రైస్ తిన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ తింటాము, చపాతీ తిన్నప్పుడు క్వాంటిటీ తక్కువ తింటాము. అందువల్ల వాళ్ళకు ఒకవేళ కొంచెం బెటర్గా అనిపించుండొచ్చాం, కానీ ఓవరాల్గా క్వాంటిటీ ముఖ్యమైనది. ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటారు? అంటే నార్మల్గా కమల అంటారు కదా, ఆరెంజెస్ తీసుకున్నప్పుడు ఎక్కువ కోల్డ్ వస్తుంది, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది. సో ఇవి అవాయిడ్ చేయడం బెటర్. సీజనల్ ఫ్రూట్స్ కూడా చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? జనరల్ ఏంటంటే తెలియని తనమేనమ్మా. ఈ సిట్రస్ మనకి కమలాలు అన్నిట్లో ఏంటంటే వైటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్ కోల్డ్ చేసినప్పుడు వైటమిన్ సి చాలా బెటర్గా ఉపయోగపడుతుంది, అవసరం కూడా. ఈ మనకు ఈ వింటర్ సీజన్లో కానీ, ఈ రైనీ సీజన్లో కానీ చాలామందికి జలుబు వస్తూనే ఉంటుంది. హాయ్ సార్. హాయ్ అండి. సార్ మీ పేరు? సార్ సురేష్. సార్ మీరు ఎక్కడ ఉంటారు? నెల్లూరు. మీరు ఏం వర్క్ చేస్తుంటారు? నేను మ్యాక్స్ లైఫ్లో బ్రాంచ్ హెడ్. మ్యారేజ్ అయిందా సార్? అయింది. అంతా యూత్గా ఉన్నారు, అసలు మీరంతా ఏం చేస్తున్నారు? మేమంతా కూడా మార్నింగ్ ఉదయాన్నే మేము ఒక 10 మంది ఫ్రెండ్స్ అండి 4 గంటలకు నిద్ర లేస్తాం ప్రతిరోజు. 4:30కి మేము షటిల్ కోర్టుకి అందరు అటెండ్ అవుతాం. ప్రతిరోజు ఇది నియమం ప్రకారం 2 గంటల పాటు అందరం గేమ్స్ సరదాగా మంచి ఎక్సర్సైజ్ చేస్తాం. మార్నింగు ప్రతి మనిషి ఉదయాన్నే సూర్యుడికి ముందు ఉదయాన్నే నిద్ర లేవడం, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అనేది నిత్య భాగంగానైతే తప్పనిసరిగా ఆరోగ్యవంతులు ఉంటారు, యవ్వనంగా కూడా ఉంటారు. ప్రతిరోజు యాక్టివ్గా మన శరీరం ఉండాలంటే ఎక్సర్సైజ్ ఒక భాగం అనేది నిపుణుల అభిప్రాయం. దాన్ని కూడా మేము తీసుకొని మనసుకి ప్రతిరోజు ఉదయాన్నే వేకుజాము నుంచే ఇది ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ప్రతిరోజు మేము హుషారుగా ఉండడానికి ఈ గేమే మాకు దోహదపడింది. ఈ షటిల్ కోర్ట్లో స్లాట్స్ ఉంటాయి. ఎవరన్నా అసలు ఆడాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్లాట్స్ వచ్చి బుక్ చేసుకుని ఆడొచ్చు. ఈ కోర్ట్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా నేషనల్ హైవే మెడికోర్ హాస్పిటల్కి నియరెస్ట్గా, బాలాజీ నగర్కి ఎక్స్టెన్షన్, మారుతి షోరూమ్ పక్కన విశ్వాస్ బ్యాడ్మింటన్ షటిల్ క్లబ్. మన నెల్లూరులోనే అందరికి దగ్గరలో. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా ప్రతి మనిషికి జీవితంలో వ్యాయామం అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. మనం మెడిసిన్కి హాస్పిటల్కి దూరంగా ఉండాలా, మన దైనందిక జీవితాన్ని బాగా ఉత్సాహవంతంగా నడపాలంటే ఖచ్చితంగా ప్రతి మనిషికి వ్యాయామం అవసరం. వ్యాయామం ఉన్న మనిషి హెల్తీగా ప్లస్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాడు. సో ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా వ్యాయామం. సార్ ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు మేడం? ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్ 1.5 hour టైం ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు అక్కడ వేకెన్సీస్ని బట్టి వచ్చి జాయిన్ అవ్వచ్చు.
ఏ టైం స్లాట్స్ ఉంటాయి సార్? యాక్చువల్గా 4:30 to 6:30, తర్వాత 6:30 to 8, తర్వాత 8 నుంచి మళ్ళీ 9:30 దాకా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి? 18 ఏళ్ళ నుంచి ఆడుతున్నాను. 18 ఏళ్ళ నుంచి. 18 ఏళ్ళ నుంచి నేనే కాదు, ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 18 ఏళ్ళ నుంచి ఆడుతూ ఉన్నారు. మీరంతా ఒకే యూనిటీగా ఒకే యూనిటీగా ఆడుతున్నాను. నా వయసు 53 ఏళ్ళు ఇప్పుడు ప్రజెంట్. అలాంటి జబ్బులు నాకు లేవు. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఈ ఆడడం వల్లే. వెయిట్ లాస్ అనేది ఒక పక్కన పెడితే, వెయిట్ లాస్ అనేది కరోనా టైంలో కూడా ఆడాం. మా బ్యాచ్కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరికి కరోనా రాలేదు. ఎందుకంటే మా ఇమ్యూనిటీ పవర్ అంతగా పెంచుకుంది అంటే ఈ ఆట వల్లే అనుకుంటున్నాం. మరి కొత్త వేరియంట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు. మీరు భయం లేకుండా ఉన్నారు? అమ్మా లేదమ్మా, భయం ఏం లేదు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం మనం తగిన జాగ్రత్త పాటించి వ్యాయామం రెగ్యులర్గా, అంటే వ్యాయామం అంటే ఈ ఆట కానీ ఆడగలిగితే, ఇదే కాదు వాకింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా మనం హెల్తీగా ఉండొచ్చు. మనం నా పేరు జయరామ్, నేను టీచర్ని. సో ఈ ప్రతి మనిషికి మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆ హెల్త్కి ప్రధాన కారణం డైలీ మనం ఎంచుకునేటటువంటి ఎక్సర్సైజెస్, దాంతోపాటు మన ఫుడ్ కానీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు. మా పిల్లలకి ఇప్పుడు కూడా ఈవినింగ్ లాస్ట్ 2 పీరియడ్స్లో వాళ్ళకి గేమ్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలంతా హాయిగా కూడా ఉంటారు. సో డైలీ నార్మల్గా ఏదో తిన్నామా, డే కంప్లీట్ చేసామా అన్నట్టు కాకుండా గేమ్స్ కూడా ఖచ్చితంగా డేలో ఖచ్చితం మనం ఆహారం ఎలాగ ఇంపార్టెంట్, మన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా. మేము మా మిత్రులందరూ చెప్పారు, ఉదయం 4 గంటలకు నిద్ర లేచి మళ్ళీ రాత్రి 10 గంటల దాకా మేము ఆ యాక్టివ్గా ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ 1 అవర్ బాగా ఆడేటటువంటి ఈ గేమే మమ్మల్ని అంత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఎన్ రాజా. నేను నార్త్ మోపర్ హై స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈ గేమ్ గురించి మీ మాటల్లో. ఈ గేమ్ గురించి అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్లో చాలామంది రెగ్యులర్గా ఆడుతున్నటువంటి గేమ్ ఇది. అందరూ కూడా వారి యొక్క హెల్త్ పర్పస్ మీదే ఎక్కువ ఆడుతూ ఉంటారు. అలాగే మేము కూడా ఏంటంటే, మేము మదర్ గేమ్ వేరే ఉన్నప్పటికీ కూడా ఈ వయసు పెరిగే కొద్ది ఏంటంటే సింపుల్గా అందరితో కలిసి ఆడటానికి ఇది బాగుంటుందని ఎంచుకొని ఇలా ఆడుతూ ఉంటాం. మనకి మెయిన్ సార్ చెప్పిన దాంట్లో డైటే కదా, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము. డైట్ అనేది ఎలా తీసుకోవాలా, ఎక్కువ అయితే ఫ్యాట్గా మారి రకరకాల ఇప్పుడు వచ్చే హార్ట్ అటాక్స్ ఎన్ని ప్రాబ్లం, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవడం, సరైనటువంటి వ్యాయామం లేకుండా పోవడం. మనందరికీ కూడా వ్యాయామం ఉంది, బట్ మన ఫుడ్ మీద బాగా అవగాహన, ఎంత క్యాలరీస్ వస్తాయి అనేది అవగాహన మనకు సాధించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆఫ్సెట్ కొంచెం వైడ్ కదా సార్, ఒక వైడ్ ఒక 2 మాటలు మాట్లాడేసి మాకు ముందు చెప్పుకుంటే అందరినీ ఒక క్రీడాకారుడు ఆట ఆడే ముందు, ఆట ఆడిన తర్వాత ఎలా ఉండాలి అనేటటువంటి విషయాల్ని ఒక నిపుణుడైనటువంటి డాక్టర్ పర్యవేక్షణ ద్వారా మాకు ఎన్నో విషయాలు తెలుసుకోవడం వల్ల ఇలా ఇటీవల జరిగేటటువంటి హార్ట్ అటాక్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఏంది అనే దాని మీద చాలా అవగాహన కల్పించాడు సారు. ఎవరైనా కూడా నిపుణులు సలహా ప్రకారం కానీ వ్యాయామం చేయడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు రావని ఖచ్చితంగా తెలిసింది. రెగ్యులర్గా వాళ్ళు చెకప్ చేయించుకోవడం, తర్వాత ఏదైనా ఆట ఆడేటప్పుడు వార్మప్ చేయడము, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా డాక్టర్ భాస్కర్ రెడ్డి సారు చక్కగా మా అందరికీ వివరించారు. ఈ కార్యక్రమం మాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. HN9 టీవీ వాళ్ళకి కూడా శిరీష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇటీవల ఎక్సర్సైజ్ చేయడం వల్ల
ఎంతో మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చనిపోతున్నారని భయపడుతూ ఆపేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఏది కూడా క్రమ పద్ధతిగా చేయాలా, నిపుణులైన వారి డాక్టర్ల సలహాలు తీసుకొని ఆ ప్రకారం చేయడం వల్ల ఆటలు ఆడడం ద్వారా కానీ వ్యాయామం చేయడం ద్వారా కానీ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా ఎలాంటి డిసీజెస్ కానీ ఇలాంటి హార్ట్ అటాక్స్ కానీ రావు. అవి అవగాహన లేని దానివల్లే వస్తున్నాయి. అవగాహన కోసం మా డాక్టర్ గారు ఈరోజు రావడం, మాకు అన్ని విషయాలు చెప్పిన దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఎలా చేయాలనేది, నిపుణుల సలహా తీసుకోవాలనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకుంటారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యాయామం చేయండి, ఆనందంగా ఉండండి. సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి మన HN9 టీవీ.